అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పేరు ప్రలంబుడి పన్నాగం. ఇంకా కథ మొదలు పెట్టేద్దామా మరి? ఒకసారి కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు కాగా రెండవ జట్టుకు కృష్ణుడు నాయకుడు. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముణ్ణి ఓ చెట్టు చాటుకు తీసుకెళ్లి, అన్నయ్య, ఈవేళ గోపబాలురులో ప్రలంబుడు అనే రాక్షసుడు మాయారూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామనే వచ్చాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి కోరవద్దు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తరువాత ఇద్దరూ వెనక్కి వచ్చారు. ప్రలంబాసురుడి ఆలోచన మరో విధంగా ఉంది. కృష్ణుడి మీదకి గతంలో చాలా మంది రాక్షసులు వచ్చినా వారిలో ఏ ఒక్కరూ కృష్ణుడిని చంపలేకపోయారు. సరికదా, వారే అతని చేతిలో హతమైపోయారు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్లడం కన్నా బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానే ప్రమాదం కొని తెచ్చుకుంటాడు. అప్పుడు అతన్ని తేలికగా సంహరించవచ్చు అనుకున్నాడు. అందుకే బలరాముడికి ఏదైనా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఆట ప్రారంభం అయ్యింది. ఈ రోజున కృష్ణుడి జట్టు ఓడిపోయింది. బలరాముడి జట్టు గెలిచింది. ఇప్పుడు బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మోయాలి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకు వచ్చాడు. బలరాముడికి అర్థమయ్యి, సరే మొయ్యి అన్నాడు. ఎవరిని మోసినా అక్కడ గీసిన గీత వరకు మాత్రం మొయ్యాలి, అక్కడ విడిచిపెట్టాలన్నది నియమం. సరేనని బలరాముణ్ణి ప్రలంబుడు నెత్తిమీద ఎక్కించుకుని నడక ప్రారంభించాడు. అలా నడుస్తూ, వీడవడ్రా బాబో, పర్వతమంత బరువు ఉన్నాడు అని అనుకుంటున్నాడు. కాసేపటికి ప్రలంబుడికి నడక కాస్త పరుగుగా మారింది. అలా పరిగెడుతున్న ప్రలంబుడు గీత దాటి వెళ్లిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు ప్రలంబుణ్ణి ఆగమని అరుస్తున్నాడు. కాని వాడు ఆగడం లేదు. బాలుడి రూపంలో ఉంటే బలరాముణ్ణి మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు ప్రలంబుడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు వాడి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అప్పుడు ప్రలంబాసురుని తల బద్దలై నేల మీద పడిపోయి మరణించాడు. పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు. ఈ లీలలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, భగవంతుణ్ణి ఏమీ చేయలేం కానీ భక్తులని ఏమైనా చేయవచ్చు అని అనుకోవటం అవివేకం. తన వారన్న వారిని పరమాత్ముడు 1000 కళ్ళతో కాపాడుతూనే ఉంటాడు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.